వైసీపీ అధినేత వైఎస్ జగన్పై మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర విమర్శలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ మండలం ఇస్లాపురం గ్రామంలో మంత్రి సవిత్తో కలిసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మహిళలపై వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు సమాజం అంగీకరించేలా లేవని, మహిళల గౌరవాన్ని దెబ్బతీస్తే రాజకీయాలను ప్రజలు క్షమించారని అన్నారు. అభివృద్ధి అంశాల్లో పోటీ పడాల్సింది పోయి ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని అమరావతి అంశంలోనూ వైసీపీ వైఖరిని తీవ్రంగా తప్పుపట్టారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత పునర్నిర్మాణం అవుతున్నప్పుడు క్రమంలో ఒక్క ఛాన్స్ నాయకుడు వచ్చి అబద్ధాల పునాదులు కూడా అతని రాజ్యాన్ని 2019 తర్వాత 2019-24లో ఈ రాష్ట్రం 30-40 సంవత్సరాలు వెళ్ళిపోయే పరిస్థితి. ఈరోజు మళ్ళా దాని అగ్రస్థానం తీసుకెళ్ళాలి, ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1 తీసుకెళ్ళాలి లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ గారు ఆహర్నిశలు కృషి చేస్తారు. రాబోయే తరాలకు ఉపాధి కల్పన అనేది చెప్పామో తప్పకుండా చేస్తాం. సూపర్ 6 అని చెప్పాము, ఈరోజు 24 నెలల్లో సూపర్ 24 చేసాం, ఇంకా ఎక్కువగా చేస్తున్నాము. చెప్పని అన్నీ కూడా చేస్తాం. అయినా కూడా ఈ ప్రతిపక్ష హోదా లేనటువంటి ఈ గొడ్డల పేరు పార్టీ నాయకులు ఎక్కువ విమర్శిస్తూ ఉంటారు. మహిళలు పౌడర్ వేసుకున్నా కూడా విమర్శిస్తారు. అంటే సింగారాన్ని కూడా శృంగారాన్ని పరమ నీచమైనటువంటి ఒక సైకోతత్వం లేకపోతే నాయకుడు కింద స్థాయి దాకా కూడా మనకు కనపడతాం. దాన్ని నిజంగా మేము చెప్తా ఉన్నాం. నిన్న కూడా మనం చూసాం, మహిళా కమిషన్ ముందుకు వెళ్ళి మళ్ళీ వచ్చి కూడా ఎక్కడ కూడా పశ్చాత్తాపమైన వ్యక్తి. ఎందుకంటే అందరిలో మహిళలు సోదరిమాగా చూసుకుంటాం, తల్లిగా చూసుకుంటాం, ఇంకో చూసుకుంటూ ఉంటాం. అంటే మామూలుగా పౌడర్ వేసుకుంటే కూడా దానికి మానసికంగా కుంభ తీసే విధంగా వారి యొక్క మాటలు ఉన్నాయి. ఈ నిన్న కూడా మాటలు నిజంగా చాలా తీవ్రంగా మేము ఖండిస్తాము. అభివృద్ధి సంక్షేమంలో పోటీ పడింది. మీరు చేసినటువంటి అభివృద్ధి మీరు ఎప్పుడు చేయలేరు కూడా, ఆలోచన కూడా చేయలేరు. కానీ అట్లీస్ట్ రాష్ట్ర ప్రజల మంచి కోసం అలాగే మంచి వాతావరణాన్ని మేము క్రియేట్ చేసాము. గంజాయి రహిత రాష్ట్రంగా అలాగే డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఎక్కడ కూడా చూస్తూ ఉంటే అవాంఛ సందర్భాలు చాలా తగ్గినాయి. అసలు మంచి సుపరిపాలన ఇస్తాము. అభివృద్ధి ఈ భాగం మేము చెప్తా ఉంటాం. ఐటీకి ఇంకో దగ్గర మన క్యాపిటల్ రాజధాని, ఎందుకంటే మనందరం కాలు రాజధాని అమరావతి. కానీ దాన్ని కట్టుతూ ఉంటే మన దాని మీద కూడా విమర్శలు. వాళ్ళు ముందు అమరావతి ఒప్పుకున్నారు, తర్వాత 3 అన్నారు, మళ్ళీ ఈరోజు మ్యావిగర్ అన్నారు. అంటే నిలకడ లేనటువంటి పార్టీ ప్రజలు సుభిక్షంగా ఉంటుంది ఇష్టం లేదు. తప్పకుండా అమరావతిని అద్భుతమైనటువంటి భవిష్యత్ రాజధాని పార్టీ తీస్తాం. ఎందుకంటే కంపల్సరీగా రాష్ట్రానికి ఒక మంచి క్యాపిటల్ ఉండాలి. దాని ద్వారానే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఇలాంటివన్నీ కూడా పాజిటివ్ వైపుతో పబ్లిక్ అందరూ సంతోషంగా ఉండాలని లక్ష్యంతో ఈ కార్యక్రమం చేస్తాను. ఈ జస్ట్ వాట్ హెల్తీ స్టేట్ అందరూ కూడా ఆనందంగా ఉండాలని లక్ష్యంతో మేము ఈ కార్యక్రమం చేస్తాం.